బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదలకు చర్యలు. సూపరింటెండెంట్ డాక్టర్ కనకాల శ్రీకాంత్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కనకాల శ్రీకాంత్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదలకు చర్యలు. సూపరింటెండెంట్ డాక్టర్ కనకాల శ్రీకాంత్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కనకాల శ్రీకాంత్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు. పరిశీలనలో గుర్తించిన లోపాలను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అవసరమైన సౌకర్యాలను త్వరితగతిన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వ్యాక్సిన్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని, గైనకాలజిస్ట్ సేవలు కూడా నిరంతరం అందుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న బ్లడ్ బ్యాంక్ తలుపులను తొలగించి కొత్త తలుపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ వైద్యుడు, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీ కోసం ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. త్వరలోనే కొత్త సిబ్బందిని నియమించి సేవలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం తమ ప్రధాన లక్ష్యమని డాక్టర్ కనకాల శ్రీకాంత్ స్పష్టం చేశారు. బ్యాంక్ యూనిట్కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ డోర్స్ వేయించి, ఆ పక్కన ఉన్న రూమ్ కూడా ఆ డోర్స్ వేయించి, మన లేబర్ రూమ్, మన ప్రసవ గది ఉన్న బ్యాక్ డోరు మాటిమాటికి అది ఊడిపోతుంది అనమాట. దాన్ని కూడా మనం అది మార్చి చేయించాం సార్. కాకపోతే జనరల్ మెడిసిన్ రీసెంట్గా సూపరింటెండెంట్ మేడం డాక్టర్ సునీత గారని ఆవిడ లేటరల్ ఎంట్రీలో మన జీజీహెచ్ కాకినాడకి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ ప్లేస్ మరి ఖాళీగా ఉందండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు ఖాళీగా ఉంది. అలానే ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. దాంతోపాటు డిఈఓ పోస్ట్ కూడా ఖాళీగా ఉందండి ఇక్కడ. అవి కాకుండా మన నేషనల్ హెల్త్ మిషన్ ఉన్న డాక్టర్స్ ఉంటాయి, 2 పోస్టులు ఉన్నాయండి. ఎన్బిఎస్యు మెడికల్ ఆఫీసర్ ఒకటి, ఎన్సిడి మెడికల్ ఆఫీసర్ ఒకటి. ఈ 2 కూడా ఖాళీ ఉన్నాయి సార్. 24/7 డాక్టర్స్ ఉంటున్నారు సార్. ఇంతకు ముందు మనకి 2020 బిఫోర్ ఉండేవారు కాదు. ఇప్పుడు అయితే మనకి డాక్టర్స్ 24/7 డాక్టర్స్ ఉంటున్నారు. సేవలు అన్ని టైంలలో మనకు జరుగుతున్నాయి, ఉండిపోయాయి సార్. అంటే ఈ హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ దశగా అన్ని మన ఏపీఎస్ఎంఎస్ఐడిసి వచ్చి చేసుకొని వెళ్ళారు. చిన్న వర్క్స్ పెండింగ్స్ ఉండిపోయి ఇప్పుడు పీడియాట్రిక్ వార్డులో బాత్రూమ్స్ అనగా అవి కొన్ని పెండెన్సీ ఉంటే మన డిసిహెచ్ఎస్ఆర్ విజిట్లో అవి మనం క్లియర్ చేయడానికి చెప్పాము. అవి వెంటనే ఏపీఎస్ఎంఎస్ఐడిసి డిఈ గారితో మాట్లాడారు. అది వెంటనే మనకి ఎంత వీలైతే అంత బేగా ఫినిష్ చేద్దామని చెప్పారండి. అంటే మనకి అన్ని చూసుకుంటే రోజుకి ఒక 300 నుంచి 350 వరకు ఓపీడీ వస్తుందండి. అన్ని విభాగాలు చూసుకుంటే పీడియాట్రిక్, సర్జరీ, జనరల్ మెడిసిన్, మనకి అన్ని ఫిజియోథెరపీ మేడం కూడా మనకి డిప్యుటేషన్లో మేడం వచ్చారు. సో అన్ని విధాలుగా మనకి ఇప్పుడు బాగుందండి. ఎన్సిడి కూడా మనకి జరుగుతుందండి బాగానే. డైట్ ఉందండి. డైట్ ఫుడ్ అయితే మనకి వాళ్ళు మధ్యాహ్నం రాత్రి ప్రొవైడింగ్ అయితే చేస్తున్నారు. మనకు అవుతుంది. నెక్స్ట్ మొన్ననే మనకి అపాయింట్ అయ్యారండి డాక్టర్ నవీష గారిని, గైనకాలజిస్ట్ మేడం వచ్చారు. మొన్న 1 ఆగస్ట్ నుండి ఆవిడ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వస్తున్నారు. ఆవిడ రాగానే మనకి కేసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఒక సిజేరియన్ కేసు అన్నది ఒకటి ప్లాన్ చేశారు. ఇంప్రూవ్ అవుతాయి, అందుబాటులో ఉన్నాయండి. ఇంజెక్షన్స్ అన్ని ఎమర్జెన్సీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనకి ఏమైనా ఒకవేళ స్టెమీ కేసెస్ అంటే చెస్ట్ హార్ట్ పెయిన్ కేసెస్ వచ్చినా కూడా వాటికి కావాల్సిన ఇంజెక్షన్స్, కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంజెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. రోజుల్లో ఒకవేళ పేషెంట్స్కి చిన్న సమస్యలు అవనండి, పెద్ద సమస్యలు అవనండి, ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే వాటిని పూర్తిగా పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాము. మా హాస్పిటల్ కూడా కృషి చేస్తుంది. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా రెడ్డి సతీష్ కు ఘన సన్మానం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నేలపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సతీష్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఆ పార్టీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా రెడ్డి సతీష్ కు ఘన సన్మానం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నేలపల్లి గ్రామానికి చెందిన రెడ్డి సతీష్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఆ పార్టీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేలపల్లిలోని ఆయన నివాసం వద్ద వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్డి సతీష్ కు ఘన సన్మానం నిర్వహించారు. పూలమాలలు వేసి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి రెడ్డి సతీష్ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తారని కొనియాడారు. ఆయన సేవలు గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం రెడ్డి సతీష్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర మరియు జిల్లా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తారని, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి మా అధినాయకులు ఆదేశాలతో శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఆశీస్సులతో ఈ రోజున రెడ్డి సతీష్ గారికి రాష్ట్ర ప్రచార విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఇవ్వటం మా మండలానికి ఎంతో గర్వకారణంగా ఉంది. ఏం చేయాలంటే సుదీర్ఘకాలంలో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన సతీష్ గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ వెన్నంటూ ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజున ఆయనకి పదవి రావడం వలన మా మండల స్థాయి అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సంతోషంతో ఉన్నాం. ఈయన ఈ పార్టీని పట్టుకుని భవిష్యత్ కాలంలో మరిన్ని ఉన్నతమైన స్థానాలకి అధిరోహించాలని మనసవాచ్య కర్మణ మీ అందరం కూడా ఈ మా మండలం తరఫున కోరుకుంటూ మరొకసారి ఆయనకి ప్రత్యేక విశ్వాస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. మా పేరు రెడ్డి సతీష్ అండి, నీలపల్లి గ్రామం, ముమ్మడివరం నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈవేళ రాష్ట్ర స్థాయి పదవి ప్రచార కమిటీ ప్రధాన సెక్రటరీగా ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము పార్టీకి అహర్నిశలు మా ఎమ్మెల్యే గారు వెంట నడుస్తూనే అడుగులో అడుగు వేసుకుని పార్టీని బలోపేతం చేయడానికి మా మండల కన్వీనర్ గారు కాదా గోవింద్ కుమార్ గారు, అలాగే మా మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు. నాకు ఈ పదవి రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే మా సతీష్ గారు ఒక రకంగా ఏంటంటే ఇది అధిష్టానానికి నా పేరు పంపించి ఇంత రాష్ట్ర స్థాయిలో ఈ పదవి రావడానికి ముఖ్యంగా అహర్నిశలో కష్టపడ్డారు. ఆయన నాకు చాలా సంతోషకరమైన విధంగా చేసి పెట్టారు. తర్వాత మరలా చింతలపాటి శ్రీనివాస్ గారు, గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు చింతలపాటి శ్రీనివాస్ గారికి, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, జడ్పీటీసీ సాగర్ గారికి, ఈ పితాని బాలకృష్ణ గారికి, మునికుమార్ గారికి, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, మా మండలంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారికి ప్రధానంగా ఏంటంటే ఆయన ఈ విషయంలో నాకు చాలా సహకరించారు. ఈ రాష్ట్ర స్థాయి పదవికి ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారికి తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలు, అభిమానులు, నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కె గంగవరం మండలం కోటిపల్లెలో గోదావరి వరద ఉధృత తగ్గుముఖం పట్టింది. జనసేన సీనియర్ నాయకులు, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మూరాల శెట్టి సునీల్ కుమార్ తో ఏటుగట్టు ఇరిగేషన్ అధికారుల బృందం, WUAR కోట ములకల విశ్వేశ్వరరావు, DC కూళ్ల యనుమల గోపాలకృష్ణ, AED సుందర్ సింగ్, DC కాజులూరు కృష్ణ చైతన్య, DEE డ్రైన్స్ పోచారావు, AEE సుబ్రహ్మణ్యం, డ్రైన్స్ ద్రాక్షారామం, AEE సుబ్రహ్మణ్యం, ఆలమూరు డ్రైన్స్ కోటిపల్లి DC విజయ గోపాలరాజు, వాయిస్ DC తాడాల లోబరాజు యానం నుండి జొన్నాడ వరకు ఏటిగట్టు తనిఖీ చేస్తున్నట్టు మీడియాకు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కె గంగవరం మండలం కోటిపల్లెలో గోదావరి వరద ఉధృత తగ్గుముఖం పట్టింది. జనసేన సీనియర్ నాయకులు, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మూరాల శెట్టి సునీల్ కుమార్ తో ఏటుగట్టు ఇరిగేషన్ అధికారుల బృందం, WUAR కోట ములకల విశ్వేశ్వరరావు, DC కూళ్ల యనుమల గోపాలకృష్ణ,
ఏఈడి సుందర్ సింగ్, డీసీ కాజులూరు కృష్ణ చైతన్య, డిఈఈ డ్రైన్స్ పోచారావు, ఏఈఈ సుబ్రహ్మణ్యం, డ్రైన్స్ ద్రాక్షారామం, ఏఈఈ సుబ్రహ్మణ్యం, ఆలమూరు డ్రైన్స్ కోటిపల్లి డీసీ విజయ గోపాలరాజు, వాయిస్ డీసీ తాడాల లోబరాజు, యానం నుండి జొన్నాడ వరకు ఏటిగట్టు తనిఖీ చేస్తున్నట్టు మీడియాకు తెలియజేశారు. కోటిపల్లి గోదావరి గత 2-3 రోజుల ఉధృత కంటే ఈ రోజు తగ్గుముఖం పట్టిన గౌతమి గోదావరి వరద. గౌతమి గోదావరి నదిలో వరద ఉధృతి కొంచెం తగ్గడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో కోటిపల్లిలో ఏటుగట్టు దిగువన ఇండ్లు మెట్టు వరకు నీరు రావడంతో జలమయమయ్యాయి. వరద పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. నీటి సంబంధించిన ఎప్పుడు చూసినా ఎవరు వచ్చినా పర్మిషన్ చేస్తున్నాను సార్ వీడియోస్ తీస్తున్నాం విలేకరులో కొట్టిపోయింది. నా పేరు మొరాల్శెట్టి సునీల్ కుమార్, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ని. ఏదైతే వరద ప్రభావితం ఎక్కువగా ఉండడం వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్ల నీటిని నదుల ద్వారా మనం సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ యానం నుంచి కోటిపల్లి వరకు ఉన్న ఏటిగట్టు ఏదన్నా బ్రీచెస్ పడే అవకాశం ఉందా,
లేదంటే పంట పొలాలు ఏమైనా మునిగే పరిస్థితి ఉందా, గ్రామాల్లోకి నీరు చేరుకునే అవకాశం ఏమైనా ఉన్నది పరిశీలించడానికి ఈరోజు ప్రాజెక్ట్ కమిటీ, డిస్ట్రిబ్యూటర్ కమిటీ, అలాగే ఇరిగేషన్ అధికారులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి పరిశీలించడం జరిగింది. ఎటువంటి ప్రమాదం ఎక్కడా కూడా లేదు. మొత్తం గట్టు అంతా కూడా పటిష్టంగా ఉంది. ఎవరో కూడా రైతులు కానీ గ్రామస్తులు కానీ ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంజరం వద్ద పంట పొలాలు మునిగే పరిస్థితి వద్ద ఉన్న స్లూయిస్ని కూడా మేము గమనించాము. అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజ్ చేస్తున్నాము. అది సుందరపల్లి వద్ద ఏదైతే బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ వద్ద ఆల్రెడీ టెంపరీ రిలీఫ్ కోసం శాండ్ బ్యాగ్స్ కూడా వేస్తూ ఉన్నారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్గా కూడా ఒక ఎస్టిమేట్ మేము రెడీ చేసి దాని ప్రభుత్వానికి త్వరలో అందజేయబోతా ఉన్నాం. అది కూడా పరిష్కారం మనకి త్వరలో వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేసుకునేది ఏంటంటే రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, గ్రామస్తులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ గోదావరి నదిలో వేటకు వెళ్ళవద్దని, అలాగే ఈతకు కానీ దేనికి కానీ వెళ్ళవద్దని, నదీ ప్రాంతానికి కొంచెం దూరంగా ఉండవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివార నియోజకవర్గంలో వరద నీరు చేలను చెరువులను ఒకటిగా మార్చేసింది. చెరువులు గట్టు తెగిపోవడంతో లక్షల రూపాయల విలువైన చేపల వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంటలా పెంచుకున్న చేపలు కళ్ళ ముందే జారిపోవడంతో చెరువుల యజమానులు లబోదిబోమంటున్నారు. అయితే ఒకరి కన్నీరు మరొకరికి పండుగగా మారింది. వరదతో కొట్టుకొచ్చిన చేపలు కొబ్బరి తోటలోకి చేరడంతో స్థానికులు వలలు, గాలాలు, బుట్టలతో వేట మొదలు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివార నియోజకవర్గంలో వరద నీరు చేలను చెరువులను ఒకటిగా మార్చేసింది. చెరువులు గట్టు తెగిపోవడంతో లక్షల రూపాయల విలువైన చేపల వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంటలా పెంచుకున్న చేపలు కళ్ళ ముందే జారిపోవడంతో చెరువుల యజమానులు లబోదిబోమంటున్నారు. అయితే ఒకరి కన్నీరు మరొకరికి పండుగగా మారింది. వరదతో కొట్టుకొచ్చిన చేపలు కొబ్బరి తోటలోకి చేరడంతో స్థానికులు వలలు, గాలాలు, బుట్టలతో వేట మొదలు పెట్టారు. నీళ్లు తగ్గేలోపే ఎంత దొరికితే అంత అన్నట్లుగా చేపల వేటలో మునిగిపోయారు. అదృష్టం బాగుంటే కిలో కాదు 2 కిలోల బరువున్న చేపలే వలలకు చిక్కుతుండడంతో వరద వచ్చిందంటే మాకిదే పండుగ అంటూ కొందరు మురిసిపోతున్నారు. అటు చెరువుల యజమానులు లక్షల నష్టంతో తలలు పట్టుకుంటుంటే, ఇటు కొబ్బరి తోటల్లో చేపలు పట్టిన వారు సంచులు నింపుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరద ఒకటే, కానీ ఒకవైపు కన్నీరు, మరోవైపు కేరింతలు. ప్రకృతి సృష్టించిన ఈ విచిత్ర దృశ్యం ముమ్మడివరంలో అందరినీ ఆలోచింపజేస్తోంది. భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే బండారు. సమాజంలో ఎవరూ నిరాదరణకు గురి కాకూడదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. లోలభవిత కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లోలభవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు పరికరాలు అందజేసిన ఎమ్మెల్యే బండారు. సమాజంలో ఎవరూ నిరాదరణకు గురి కాకూడదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అన్నారు. లోలభవిత కేంద్రంలో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యార్థులకు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవ వనరులు అంటే సమాజమని, సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందులో భాగంగా విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యావంతమైన సమాజం రూపొందితే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక ప్రతిభావంతులు ఆదుకోవాలనే ఉద్దేశంతో భాగంగానే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. భవిత పాఠశాల ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులను సైతం మిగిలిన వారితో సమానంగా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వారికి ఉన్న ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం తోడ్పాటు, సహకారం అందిస్తుందన్నారు.
మోడీ గారి పాలన హ్యాపీనా? పథకాలు బస్సు ఎక్కుతున్నావా? ఎక్కడ కొంటున్నావమ్మా? గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా? ఆయనకి పెన్షన్ 4,000 వస్తుందా? వాళ్ళకి డబ్బులు అట్టేయమన్నా కూడా డబ్బులు పడ్డాయి. ఎక్కడైనా బస్సు ఎక్కిస్తారు? ఎక్కడికైనా పడ్డాయి. ఇంకా మళ్ళీ సెకండ్ లిస్ట్ లో వస్తుంది. అలా అనుకోవడానికి పథకాలు అందుకున్నాయి. ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? కొత్తపేట రావులపాలెం రైతు బజార్లలో బియ్యం అమ్మకం కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానంద్ర ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద్ర అన్నారు. పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రైతు బజార్లు ఎంఆర్ఓ కార్యాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి బయట మార్కెట్ కన్నా ధర తగ్గించి బియ్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. కొత్తపేట రావులపాలెం రైతు బజార్లలో బియ్యం అమ్మకం కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానంద్ర ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద్ర అన్నారు. పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రైతు బజార్లు ఎంఆర్ఓ కార్యాలయాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి బయట మార్కెట్ కన్నా ధర తగ్గించి బియ్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. సోమవారం కొత్తపేట రైతు బజార్ రావులపాలెం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకం కేంద్రాల్లో ఏపీ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, కొత్తపేట రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వంటపల్లి పాపారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంగాదేవి, భీమారావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో ఒకేసారి 150 రైతు బజార్లు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 62కు విక్రయిస్తుండగా ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో అదే బియ్యాన్ని 52 రూపాయలకి అందిస్తారని, బీపీటీ రా బియ్యాన్ని అంటే పచ్చి బియ్యాన్ని 58 నుంచి 8 రూపాయలు తగ్గించి 50 రూపాయలకే విక్రయిస్తారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఏవి పెరిగినా వాటిని స్థిరీకరించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో ధరలు తగ్గించే విధంగా ప్రజలకు వ్యాపార వర్గాలు ధరలు పెంచి అమ్ముతుంటే స్వయంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి ధరలు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే సంకల్పంతో ఈ రైతు బజార్లలో బియ్యం అమ్మకాలను చేపట్టడం జరిగిందన్నారు. దీనితో పాటు ఆయా మండలాల్లోని ఎంఆర్ఓ కార్యాలయాల్లో సైతం వీటి ఏర్పాటుకు జరిగిందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ప్రభుత్వం నిత్యావసరాల ధరలు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. త్వరలోనే మీ మార్ట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు బయట మార్కెట్ కన్నా తక్కువ ధరల్లో మీ మార్ట్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు బజార్లు తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. రైతు బజార్ల వల్ల అటు రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు ఇటు వినియోగదారులకు కూరగాయల ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో 3 రైతు బజార్లు ఉంటే 2 మన నియోజకవర్గంలోనే నడుస్తున్నాయన్నారు. డిమాండ్ అండ్ సప్లై సూత్రానికి అనుగుణంగా ధరలను అదుపులో ఉంచుతూ వీటిని నడుపుతున్నారన్నారు. రావులపాలెం మార్కెట్ యార్డ్ సైట్ లో రైతు బజార్ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. అందుబాటులో నాణ్యమైన బియ్యం సరైన ధరకు తగ్గింపు ధరకు అందే విధంగా, మార్కెట్ లో ఉన్న ధర కంటే తగ్గింపు ధరకు అందే విధంగా నాణ్యమైన బియ్యాన్ని తగ్గింపు ధరకి నేడు ఇక్కడ అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే కాకుండా మీ మార్ట్లు కూడా పెడతా ఉన్నారు. దగ్గర చాలా రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు
ధరలు పెరిగినప్పుడు తగ్గించడానికి మీ మార్టుల ద్వారా కూడా తగ్గింపు ధరల్లో నాణ్యమైన వస్తువులు ఏ విధంగా అభివృద్ధి చెందిందో అలాగే కూరగాయల మార్కెట్ కూడా మనమే కాదు అసలు ఇతర జిల్లాలను కూడా వచ్చి పట్టుకెళ్లే విధంగా రైతు బజార్ కట్టాలని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాను. రావులపూర్ మార్కెట్ సైట్ లో స్థలాన్ని తీసుకుని రైతు బజార్కి ఇమ్మని అడుగుతున్నాం. చైర్మన్ గారు, మార్కెటింగ్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, పల్లి మంగాదేవ్ గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గారు రెడ్డి అనంత్ కుమార్ గారు కూడా వచ్చారు. వీరిద్దరూ యొక్క సహచరులు బీజేపీ నాయకులు కుమారుద్దన్ గారు, జనసేన నాయకులు చర్చి గారు, మండపాటి అధ్యక్షులు గన్శెట్టి వీరేష్ గారు కింద నిలబడి మాట్లాడుతున్నారు. ఈ రైతు బజార్ అంటూ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రైతు బజార్ తీసుకురావడం వల్లే ఈనాడు కూరగాయలు కూడా అందుబాటులో ఉన్నాయి. బయట మార్కెట్తో రైతు ధరలో రోజువారీగా ధరలు నిర్ణయించడం, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఏ విధంగా ఇది అదుపు చేయడం, ఆ వస్తువులు సప్లై జరిగేలా చూడటం, డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇబ్బంది లేకుండా రైతు బజార్లో నడపడం చాలా గొప్ప విషయం. ఈ జిల్లాలో 3 రైతు బజార్లు ఉంటే 2 మన దగ్గర ఉన్నాయి, నడుస్తున్నాయి. 1 కొత్తపేట, 2 రావులపాలెం, 3 అమలాపురం. ఇంకా ఓకే సార్. ఈ రోజున రైసు మిల్లర్ల పేద ప్రజానికానికి బియ్యం ధరలు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడం ద్వారా పేద వర్గాల మీద అధిక భారం పడకుండా ఉండాలనే ఆలోచనతో రైస్ మిల్లర్స్తో సంప్రదించి ఈనాడు బియ్యం 62 రూపాయలు ఉన్నటువంటి సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని 52 రూపాయలకు కేజీ చొప్పున, రా రైసు బియ్యాన్ని 58 రూపాయలు ఉన్న దానిని 50 రూపాయలకు 1 కేజీ చొప్పున 10 కేజీలు ఒక్కొక్కరికి అందించే కార్యక్రమానికి ఈనాడు శ్రీకారం చుట్టడం పేద వర్గాల పట్ల, పేద వర్గాల మీద అధిక భారం పడకూడదనే ఎన్డీఏ కూటమి యొక్క చిత్తశుద్ధికి అది నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ద్వయం ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈనాడు బియ్యం, నాణ్యమైన బియ్యం, తక్కువ ధరకే బియ్యం నేడు అందివ్వడం జరుగుతూ ఉంది. కేజీకి 10 రూపాయలు, 8 రూపాయలు కూడా తక్కువ ధరలకే ఈనాడు బియ్యం సరఫరా మొదలు పెట్టడం జరిగింది. కొత్తపేటలో ప్రారంభించాం, రావులపాలెంలో ప్రారంభించాం, కొత్తపేట నియోజకవర్గంలో 6 చోట్ల ఈ విధంగా అందివ్వడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇతర నిత్యావసర వస్తువులు కూడా ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ప్రభుత్వం కూడా ఇంటర్వెంట్ అయి ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొంత భారాన్ని ప్రభుత్వం భరించి ధరలు అదుపులో ఉంచడం కోసం మీ మార్టుల ద్వారా కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి కూడా ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉంది. అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ మీ మార్టుల ద్వారా పేద వర్గాలకి ధరలు అదుపు చేసి అందివ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు కొత్తపేట రైతు బజార్లో ఉన్నాను, మరలా ఇప్పుడు రావులపాలెం రైతు బజార్కి వెళ్ళబోతూ ఉన్నాను. ఈ రైతు బజార్లు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారే సృష్టికర్త. ఈ రైతు బజార్లు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఒక పక్క రైతులకి మంచి ధరలు వస్తూ ఉన్నాయి, కూరగాయలు పండించే రైతులకి, ప్రజలకి, సామాన్య ప్రజానీకానికి చాలా నాణ్యమైన చౌకగా కూరగాయలు కూడా అందుబాటులో దొరుకుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందన్నది రైతు బజార్లు కానీ, ఈనాడు బియ్యం పంపిణీ కార్యక్రమాలు కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ దానికి ఒక నిదర్శనంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రధానంగా రైస్ మిల్లర్స్ వాళ్ళు ఎంతో అభిమానంతో ప్రభుత్వం చెప్పిన వెంటనే మా వంతు బాధ్యత ప్రధానికానికి బియ్యం కూడా ధరలు పెరగకుండా అందేవాలనే ఆలోచనతో ముందుకు రావటం, మన కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్స్ అధ్యక్షులు తన ఒడ్డిపల్లి పాపారావు గారు, అదేవిధంగా సతీష్ గారు, దుర్గారావు గారు, శంకరం గారు,
ఇంకా మన రెడ్డి గారు, ఇటువంటి వారందరూ, బామారెడ్డి గారు, ఇటువంటి వారందరూ కూడా ముందుకు రావడం, వారే ముందుకు వచ్చి 2 ఎమ్మెల్యే గారు ఈ యొక్క అవుట్లెట్లు ప్రారంభించారని అధికారులకి తోడుగా వారు కూడా వచ్చి వాళ్ళు కూడా కొంత ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.